నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఉరిశిక్ష అమలులో ప్రస్తుతం ఉన్న ఉరితీత పద్ధతిని రద్దు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా తక్కువ బాధ కలిగించే ఇంజెక్షన్ వంటి పద్ధతులను ప్రవేశపెట్టాలని, ప్రస్తుతం ఉన్న ఉరితీత పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీల గౌరవాన్ని కాపాడుతూ అనవసరమైన బాధను వీలైనంత తగ్గించడమే రాజ్యాంగ లక్ష్యమని సుప్రీం స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ప్రస్తుత ఉరితీత పద్ధతిని చట్టం నుండి తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఉరితీతకు ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించడం కుదరదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఉరితీత పద్ధతిపై అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని మెరుగైన పద్ధతులు ఉన్నాయో లేదో సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వానికి తమ తీర్పు అడ్డంకి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉరితీతకు బదులుగా ఇంజెక్షన్, కాల్చి చంపడం లేదా విద్యుత్ షాక్ లేదా గ్యాస్ ఛాంబర్ వంటి తక్కువ బాధాకరమైన పద్ధతులను అమలు చేయాలని పిటిషన్లో న్యాయవాది రిషి మల్హోత్రా విజ్ఞప్తి చేశారు. వాదనల సమయంలో మరణశిక్ష పడిన ఖైదీకి ఉరిశిక్ష కావాలా లేదా ఇంజెక్షన్ కావాలా అని ఎంచుకునే ప్రత్యామ్నాయ అవకాశమైన ఇవ్వాలని మల్హోత్రా పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మార్చి 2023లో సుప్రీంకోర్టు స్పందిస్తూ ఉరిశిక్ష విధించడం సరైనదేనా, అది తక్కువ బాధాకరమైనదా అనే విషయాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, మరణశిక్ష అమలు పద్ధతులపై కేంద్రం నుండి మరింత స్పష్టమైన డేటాను సేకరిస్తామని తెలిపింది. అయితే ఖైదీలకు పలానా పద్ధతిలోనే శిక్ష అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2018లో చట్టంలోని ఉరిశిక్ష నిబంధనను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. మరణాంతక ఇంజెక్షన్లు, కాల్చి చంపడం వంటి ఇతర పద్ధతులు ఏవీ ఉరిశిక్ష కంటే తక్కువ బాధాకరమైనవి కావని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ఉరితీత అనేది అత్యంత వేగవంతమైనది, సరళమైనది అని కేంద్రం స్పష్టం చేసింది. ఖైదీకి అనవసరంగా తీవ్రమైన మానసిక, శారీరక వేదనను కలిగించదని పేర్కొంది. చట్టం నుండి ప్రస్తుత ఉరితీత పద్ధతిని తొలగించాలని సిఫార్సు చేసిన లా కమిషన్ 187వ నివేదికను ఉటంకిస్తూ దాఖలైన పీల్కు సమాధానంగా కేంద్రం ఈ అఫిడవిట్ను సమర్పించింది. అయితే అమెరికా, చైనా, వియత్నాం వంటి దేశాలలో వేరువేరు పద్ధతులు అమలులో ఉన్నాయి. ప్రాణాంతక రసాయనాలు, మందులను నరాల ద్వారా ఎక్కించడం ద్వారా గుండె వేగాన్ని ఆపివేస్తారు. ఇక చైనా, ఉత్తర కొరియా, వియత్నాం, సోమాలియా, యెమెన్ వంటి దేశాలలో తుపాకీతో కాల్చి శిక్ష అమలు చేస్తారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ఉదా, యూటా, ఐదాహో లాంటి రాష్ట్రాలలో కూడా కాల్చే శిక్ష అమలు చేసే పద్ధతి అమలులో ఉంది. సౌదీ అరేబియాలో ప్రధానంగా కత్తితో తలనరికి మరణశిక్షను అమలు చేయడం ఆనవాయితీగా ఉంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ఉదా, అలబామాలో ఇటీవల నైట్రోజన్ వాయువును పేల్చేలా చేసి శ్వాస ఆడకుండా చేయడం ద్వారా మరణశిక్ష అమలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సౌత్ కరోలినా, ఫ్లోరిడాలలోని ఖైదీని ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి అధిక వోల్టేజ్ విద్యుత్తును పంపడం ద్వారా శిక్ష అమలు చేసే విధానం అమలులో ఉంది. చాలా యూరోపియన్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలలో మరణశిక్షని పూర్తిగా రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా యావజ్జీవ కారాగార శిక్షను అమలు చేస్తున్నారు. మన దేశంలో కూడా మరణశిక్షను రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించిన దాఖలాలు లేవనే చెప్పాలి.